వ్యాపారం చేసుకునే వాళ్ళ కోసం 68 కోట్ల మందికి కోవిడ్ వచ్చినప్పుడు దేశంలో ఎవరికి కూడా సామాన్యుల నుంచి మొదలుకొని ఎవరైనా కూడా ప్రాణ రక్షణ కోసం 140 కోట్ల మంది ఉంటే 230 కోట్ల డోసులు ఇవ్వడం. కొంతమంది తీసుకోలేదు, కొంతమంది 2 సార్లు 3 సార్లు కూడా తీసుకున్నారు. అంటే ఒకనాడు ఇలా చెప్తూ పోతే అనేక రకాల అంకెలు చాలా ఉన్నాయి, నేను దాంట్లోకి ఎక్కువ ఓదలుచుకోను. కానీ గతంలో ఇప్పటికి ఉన్న యొక్క తేడా గురించి గతంలో ఎక్కడ చూసినా అన్ని కుంభకోణాలు వినబడి ప్రజల సమస్యల కోసమే భారతీయ జనతా పార్టీ నిరంతరం పోరాటం చేస్తున్నది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు పోరాటం చేసిందే భారతీయ జనతా పార్టీ. మా దగ్గర ఇక్కడ కనబడుతుంది సార్. రాబోయే రోజులలో ఈ ప్రాంతంలో కూడా పార్టీని పటిష్టం చేసి ప్రజల కోసం ఇంకా మెరుగైన విధంగా పోరాటం చేసే విధంగా మేము చర్యలు తీసుకుంటాం. ఆ విధమైన యొక్క ప్రయత్నమే చేస్తాం. గతంలో పోలిస్తే భారతీయ జనతా పార్టీ వాళ్ళ విస్తరిస్తున్నది, బలపడుతుంది. ఒకనాడు ఎక్కడో అక్కడక్కడ జిల్లా కేంద్రాలకు పరిమితమయ్యేది, వాళ్ళ మండలాలు గ్రామాలలో ఇంకా అక్కడక్కడ కొన్ని కారణాల వల్ల కావచ్చు, లేకపోతే ఆయా నియోజకవర్గాల్లో ఉండే పరిస్థితుల వలన కొంత అక్కడక్కడ మనకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండవచ్చు, బలహీనంగా ఉండవచ్చు. కానీ దాన్ని బలం చేయడం కోసమే ఇప్పుడు మారిన రాజకీయ వాతావరణంలో ఇవాళ ఎక్కడికి వెళ్ళినా, ఏ గ్రామంకి వెళ్ళినా ఇవాళ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ నాయకత్వం గురించి ప్రజలు ఆలోచన చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ 10 ఏళ్లకు వాళ్ళు విపరీతమైన ప్రజల వ్యతిరేకతతో మనం ఓడిపోయింది. కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళు కాదు, 11 నెలల తర్వాతనే వాళ్ళ యొక్క పరిస్థితి ఇవాళ ఇంత దుర్భరమైన పరిస్థితికి వచ్చింది. చెప్పిన మాటలు 6 వాగ్దానాలు 420 మాటలు చెప్పింది. 6 గ్యారెంటీ. సన్న బియ్యం కేంద్రం మేమే ఇస్తున్నామని చెప్పుకుంటున్నారు సార్. సన్న బియ్యము దొడ్డు బియ్యం ఇవ్వడం కాదు, ముందు ప్రజలకు ఆకలిని తీర్చడం అనేది అవసరం. దానికి కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న డబ్బులకెళ్ళే ఇస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న దాంట్లోకెళ్ళే ఇస్తున్న తప్పితే వాళ్ళు కొత్తగా ఏమీ లేదు. ఈరోజు వాటిని ఎవరు సేకరిస్తున్నారు? ఎఫ్సిఐ కదా సేకరించేది. ఎఫ్సిఐ మామూలు గోనె సంచి నుంచి మొదలుకొని, దానికి దారం దగ్గర నుంచి మొదలుకొని, ట్రాన్స్పోర్టేషన్ నుంచి మొదలుకొని, మిల్లింగ్ నుంచి మొదలుకొని, దాన్ని నిల్వ ఉంచితే గోడౌన్ ఖర్చులతో మొదలుకొని, ఒకవేళ లేట్ అయితే దాని ఇంట్రెస్ట్ ఖర్చుతో సహా ఎఫ్సిఐ ఇస్తున్నది. వాళ్ళకు చాతనైతే లేదు కనీసం వాటిని సరిగ్గా సేకరించడం, కళ్ళలో తడవకుండా సేకరించే ప్రయత్నం చేసిందా? ఇదే సమాచారాన్ని ప్రజల్లోకి బీజేపీ నాయకులు తీసుకెళ్లడం లేదు. ఎందుకని? దానికోసమే కదా ఇప్పుడు నేను ఇక్కడికి ఎందుకు వచ్చినా. మరి ప్రయత్నం చేస్తున్నాం అందరము. మీరు అన్నట్టు ఇప్పుడు అన్ని చోట్ల ఒకే రకంగా ఉండదు. ఇవాళ మొన్న 2 ఎమ్మెల్సీలు గెలిచినాం, అధికార పార్టీని ఓడించి, లేకపోతే మిగతా పాత పార్టీని. నేనేమంటున్నానంటే ఈ ప్రాంతంలో కూడా ఇంకా ఉధృతంగా రాబోయే రోజుల్లో పార్టీని ముందుకు తీసుకెళ్తాం. సార్, ఎమ్మెల్యేలు ఎంపీలు సంఖ్య పెరిగినప్పటికీ పార్టీ లోపల క్రమశిక్షణతో కంప్లీట్గా అనిపిస్తుంది. మీరు రాష్ట్ర స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ క్రమశిక్షణ విషయంలో పార్టీ గతంలో ఉన్నట్టు స్ట్రిక్ట్గా లేదు, బహిరంగంగా వ్యాఖ్యానిస్తుంది. అంటే అవి ఒకటి ఎలా ఉంటుందంటే అనేక మందిని కొత్త వాళ్ళని తీసుకుంటున్న క్రమంలో ఆ వచ్చే వాళ్ళలో కొన్ని రకాల అభిప్రాయాలు, లేకపోతే వాళ్ళకి ఇంకా పార్టీ యొక్క నియమ నిబంధనలకు అలవాటు పడడం అనేది కొద్దిగా సమయం తీసుకుంటుంది. దాని వాళ్ళలో కూడా మార్పు తీసుకురావడం కోసం కొత్త వాళ్ళని నిరంతరం తీసుకుంటూనే ఉంటాం. అదేవిధంగా వాళ్ళను కూడా సరిగా మోల్డ్ చేయడం కోసం ఈరోజు ప్రయత్నం జరుగుతుంది. త్వరలో మేము మండల అధ్యక్షుల నుంచి మొదలుకొని మిగతా అన్ని శ్రేణుల వరకు పార్టీ శిక్షణ తరగతులు కూడా ఏర్పాటు చేయబోతున్నది.
ఎక్కడైనా అయితే ఒకటి క్రమశిక్షణ విషయంలో భారతీయ జనతా పార్టీ ఎప్పుడైనా కఠినంగానే ఉంటుంది. కానీ కొత్త వాళ్ళు కాబట్టి కొద్దిగా వాళ్ళకు ఛాయిస్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం. కానీ తర్వాత పార్టీ చాలా విషయాలు ఎక్కడ కూడా దేన్ని స్పేర్ చేయదు. ఎంత పెద్ద వ్యక్తి అయినా కూడా స్పేర్ చేయదు. ఇవాళ అనేక మంది కొత్త వాళ్ళే బీజేపీలోకి వచ్చింది, కొత్త వాళ్ళే ఫ్రంట్ లైన్లో ఉన్నారు. కాబట్టి అందరూ అక్కడక్కడ కొన్ని జరగవచ్చు. రాష్ట్ర స్థాయిలో పార్టీ బలంగా ఉన్న జిల్లా ఈ వికారాబాద్ జిల్లాలో చెప్పారు మీరు అదే ప్రశ్న వేస్తున్నాం. కాబట్టి ఇక్కడ మేము మాకు కొంత బలహీనంగా ఉన్న పార్టీలో రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలు ఉన్నాయి, అట్లా అక్కడక్కడ ఉంటాయి. దాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్లాలనేది ప్రత్యేకమైన కార్యాచరణ తయారు చేసి దాన్ని ముందుకు తీసుకెళ్తాము. ప్రతిష్ఠిత కలిగిన వ్యక్తులు ఇన్ఫ్లుయెన్సర్స్తో సమావేశాలు ఏర్పాటు చేసి వాళ్ళకి విషయాలు చెప్పడం ద్వారా వాళ్ళు కిందికి తీసుకెళ్ళడం, అదేవిధంగా సామాన్యులకు ఇంకా అనేక రకాల పథకాలు అందే విధంగా ప్రయత్నం చేయడం, తర్వాత రేపు 14వ తేదీ నుంచి 14 తేదీ నుంచి ప్రతి మండలంలో వికసిత్ భారత్ సంకల్ప సభ అనే పేరుతోని ఒక ప్రతి మండలంలో సభ నిర్వహించాలి. చిన్నది 200-300 అంటే ఈ విషయాన్ని కిందికి తీసుకెళ్ళదు. ఆ తర్వాత 17 నుంచి 21st వరకు 20th వరకు ఈ యొక్క గ్రామాలలో రచ్చబండ అనే కార్యక్రమం, ఆ కార్యక్రమంలో అక్కడ ఉన్న ప్రజలకి విషయాలు తీసుకెళ్ళి ప్యాంప్లెట్స్ పంచడం. తర్వాత 21st నాడు ఇంటర్నేషనల్ యోగా దినోత్సవం అనేక చోట్ల ప్రతి మండలానికి 2 చోట్ల యోగా శిబిరాలు బీజేపీ నిర్వహించడం కాదు, ప్రజలతో అనేక సంస్థలని యోగా అనేది ఏ విధంగా శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా ప్రపంచ శాంతి కోసం ఎట్లా ఉపయోగపడుతుంది అనే విషయాన్ని తెలియజెప్పి ఎక్కువ మంది దాని పట్ల నిర్వహించే విధంగా తయారు చేయాలనేది ఒక కార్యక్రమంగా తీసుకున్నాం. అదేవిధంగా 23వ తేదీన మొక్కలు నాటే కార్యక్రమం డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వారి యొక్క వర్ధంతి బలిదాన దినోత్సవం సందర్భంగా కంటిన్యూస్గా రాబోయే 2 నెలల్లో ఎప్పుడు వీలైతే అక్కడ మొక్కలు నాటుతాం. ఇవన్నీ కూడా విస్తృతంగా చేపట్టాలని చెప్పి పార్టీ నిర్ణయించింది. ముఖ్యంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎటువంటి కార్యక్రమాలు తీసుకుంటుందనే విషయాన్ని, ఎట్లా మనం ఈ భారతదేశం ఇంకా అభివృద్ధి చెందిన దేశంగా మారితే మనందరి జీవితాల్లో ఎట్లా మెరుగైన పరిస్థితులు వస్తాయి. గతంలో 10 సంవత్సరాలకి ఇప్పటికి మనం చూస్తున్నాం ఎన్నో మార్పులు వచ్చాయి. సాధారణమైన సగటు మనిషి కూడా ఆర్థికంగా కానీ మిగతా విషయాల్లో కానీ సౌకర్యాలు కానీ అనేక మార్పులు ఇంకా వస్తాయి. ఇప్పుడు ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం ఇవాళ అవతరించింది. కానీ 2047 కల్లా మొదటి స్థానానికి కానీ 2వ స్థానానికి కానీ మనం ఒక అభివృద్ధి చెందిన దేశంగా రావాలి. చైనా, అమెరికాను దానికంటే మించి మనం ముందుకెళ్ళాలనే ఒక ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. నేను పాత్రికేయ మిత్రులందరికీ ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఏవైతే ఇవాళ ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు ఉన్నాయో, ఏదైతే దేశంలో మార్పు వస్తుందో అనేక విషయాలలో ఈరోజు దాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకుపోవడం కోసం మీ వంతు మన వంతు ప్రయత్నం కూడా చేయాలని నేను సవినయంగా మనం చేస్తూ, ఇంకా మీకు కొన్ని కరపత్రాలు కూడా ఇచ్చిందా, అలాంటి అనేక విషయాలు కూడా మీకు రాబోయే రోజుల్లో కూడా చెప్తాం. ధన్యవాదాలు. 40 రైల్వే స్టేషన్, అలా మీ వికారాబాద్ స్టేషన్ కూడా ఉంది. తర్వాత
స్టేషన్ కాదు సార్, రైల్వే ట్రాక్. ఇప్పుడు తర్వాత రెండోది ట్రాక్స్ కానీ ట్రైన్స్ కానీ ఆధునికమైన యొక్క ట్రైన్లను కానీ ఇవాళ వాటి అన్నింటినీ చేస్తున్నారు. మీకు ఇప్పుడు మీరు ఏం చేసిందంటే మొన్నటి వరకు దున్నపోతికి మేత ఇప్పుడు ఆవుకు మేత కూడా దున్నపోతికి వేసి ఆవుకు పాలు పెట్టి వస్తాయా? మీరు మేత ఎవరికి ఇస్తాను, ఎవరికి గెలిపించిండు ఎక్కడ? ఇప్పుడే కదా బీజేపీ ఇక్కడ కొద్దిగా ఇప్పుడు ఎంపీ వచ్చి అంటే రైల్వేలను ప్రైవేట్ పరం చేసి సామాన్యులకు ప్రయాణం ప్రియం చేసిరా? ఎక్కడ ప్రైవేట్ లైన్ అయింది? ఎక్కడ అయింది చెప్పు నాకు, చెప్పండి. అక్కడ ప్రైవేట్ లైన్ అంటే రేట్స్ పెరిగినాయి. ఏం రేట్లు పెరిగినాయి? ప్యాసింజర్కి ఎక్స్ప్రెస్ చార్జెస్ ఉన్నాయి ఇప్పటికి. ఇప్పుడు నేను చెప్పేది మీరు ఒకసారి రైల్వే ఇక్కడి నుంచి పోయి అడుగుదాం ప్యాసింజర్లు. గతంలో కంటే రైల్వేస్ అనేది మీకు ఇంకా మంచి రైళ్లు కావద్దా, మీకు మంచి స్టేషన్లు కావాలి. పైసలైనా ఇస్తాం కానీ మంచివి కావాలని కోరుకుంటున్నారు. నువ్వు ఏమి లేకుండా వాటికనే ఇప్పుడు మొత్తం దివాలా తీసే పరిస్థితి. ఇప్పుడు వీలు కదా చెప్పి అన్ని చెప్పి చేస్తామని కేసీఆర్ చెప్పి మొత్తం లోపల గుళ్ళ అయిపోయింది. అట్లా చేయమంటావా? ఎన్నికలలో విధంగా ఎంఎంటీఎస్ వస్తామని ప్రచారం చేశారు సార్. ఇంతవరకు దాన్ని మేము ఎప్పుడు కూడా చెప్పలేదు ఎంఎంటీఎస్ ఇక్కడికి ఇస్తామని. కానీ మేము తప్పక ప్రజారావణను పెంపొందించే ప్రయత్నం చేస్తాం. మెట్రో ఎవరి కాలంలో వచ్చింది, తర్వాత ఎంఎంటీఎస్ ఇప్పుడు డెవలప్ అయింది, ఇప్పుడు ఎవరి కాలంలో వచ్చింది, తర్వాత ఇటువంటి ట్రైన్స్ కానీ ఇంత అద్భుతమైన యొక్క పరిస్థితి ఎప్పుడన్నా ఉందా రైల్వేస్? చెప్పండి. స్వతంత్రం వచ్చిన కాంచి నరేంద్ర మోడీ గారు సామాన్యులను ఒక మంచి సౌకర్యాలు కల్పిస్తున్నారు. సరే, 11 ఏళ్ల పరిపాలనలో చేసినటువంటి అభివృద్ధి పనులను ప్రతి గ్రామానికి చొచ్చుకెళ్లేటట్లుగా తీసుకెళ్లే నాయకులు కలవయ్యారు. నాయకులను తయారు చేసుకునే ఎవరు తయారు చేయాలి? మేమే. ఎప్పుడు తయారు చేస్తారు? చేస్తున్నాం, అది చేస్తాం. చేయలే ఇప్పుడు ఎంపీ గెలిచినామా? గెలుస్తాం, రేపు వస్తాయి ఇంకా నాయకుడు అన్ని జిల్లాలలో పార్టీ ఆఫీసులు కూడా ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. గతంలోకి ఇప్పటికీ చాలా చేంజ్ ఉన్నది. మీరు అన్న లెవెల్లో ఇంకా తీసుకొస్తాం. పార్టీ సార్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు విత్తనాలు ఇచ్చిన టైం కాబట్టి కనీసం మీ ఎరువులు కూడా అందించే స్థితిలో వచ్చారు. తర్వాత చూస్తే చాలా మంది రైతులు మీరు గతంలో ఎరువుల కోసం లాఠీ చార్జ్ అయ్యేది, కాల్పులు జరిగేది, చెప్పులు అడ్డం పెట్టుకొని 24 గంటల పాటు అక్కడనే పడుకునేది. ఇప్పుడు ఎక్కడైనా కనిపిస్తుందా? స్వతంత్రం వచ్చినాక రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని కాంగ్రెస్ పార్టీ మూసేసింది. 6,300 కోట్ల రూపాయలు నరేంద్ర మోడీ ప్రభుత్వం పెట్టి వాళ్ళ రామగుండం ఎరువుల ఫ్యాక్టరీలు పునరుద్ధరించడం వల్ల దక్షిణ భారతదేశంలో అసలు కొరత అనేదే లేని విధంగా తీసుకుంటాం. ఎక్కడైనా లోకల్గా ప్రభుత్వం ఇండెంట్ పెట్టక లేకపోతే మేనేజ్మెంట్ కానీ ప్లానింగ్ లోపం ఉంటే వేరు, కానీ దేశంలో ఎక్కడ కూడా ఎరువుల కొరత లేదు. దేశంలో ఎక్కడ కూడా రైతుల విషయంలో, రుణాల విషయంలో కానీ మిగతాయి కానీ ఎక్కడ కూడా లేదు. గతంలో 3-3.5 లక్షల కోట్లు మాత్రమే దేశంలో రైతులకు అప్పులు ఇచ్చేది. ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చినాక 20 లక్షల కోట్ల రూపాయల ఈరోజు రుణాలు అందిస్తుంది దేశం మొత్తం. అదేవిధంగా గతంలో ఎంత ఉండేది? ఒక రైతుకు 1,00,000 రూపాయలు ఇస్తే ఎక్కువ ఉండేది. ఇవాళ 3 లక్షలు ఉండదు. 3 లక్షల నుంచి 5 లక్షలు. ఈ 5 లక్షలు ఏం చెప్తున్నాయి? క్రాప్ లోన్. ఇదంతా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 7%. 1 ఇయర్ లోపల కనుక కడితే 0% వస్తుంది. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ 3% ఇస్తుంది, 4% స్టేట్ గవర్నమెంట్ ఇస్తాం. ఒకవేళ మార్చి 31 లోపల కనుక కడితే 0% వస్తుంది. కాబట్టి అంతటి యొక్క రైతునే రాజును చేయడం కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం, రైతు పక్షపాతి ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఇవాళ అక్కడక్కడ లోకల్గా ఉండే యొక్క ప్రభుత్వాలు వాటి యొక్క లోపాలు లేకపోతే వాటికి సరైన విధంగా ప్లానింగ్ చేయకపోతే జరగవచ్చు. ఇంకా అయినా కూడా ఇప్పుడు మొత్తం ఏదో ఇది బంగారమయం అయిపోయిందని మనం చెప్పా. కేసీఆర్ లాగా బంగారు తెలంగాణ చేస్తానికి వాళ్ళ కుటుంబం బంగారం అయిపోతే ఇక లిక్కర్ కేసులు, ఆ కేసులు, ఈ కేసులు, ఆ కాళేశ్వరం ఏమైందో మీకు తెలుసు. మీరు ప్రాణహిత చేయవేళ చేయవేళకు వచ్చింది అది. మరి తెలంగాణ తెచ్చుకున్నది దేనికి? మనం ఏమైంది అది? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చెప్పిందంటే ఒక 4 కూడా నెరవేర్చకపోయా. మహిళలకు 2,500 మరి పెన్షన్
పెన్షన్స్ 4,000 ఇక్కడ ఉన్నాయి. తర్వాత రైతు భరోసా 15,000 అన్నారు. 15,000 పోయి 12,000 అయింది. 12,000 ఎన్ని సీజన్లు అయిపోయినాయి? ఇప్పుడు ఎన్నిసార్లు వేసిండు? ఒక్కొక్కటి చెప్తూ పోతే ఏవి ఒక ఆర్టీసీ బస్సులకు ఫ్రీ ఇచ్చేసి ఆడ మొత్తం ఆగమాగం చేసేస్తుంది. నేను ఒకటే బీజేపీని బలపరచండి, బీజేపీని మద్దతు ఇవ్వండి. ఎట్లయితే అనేక రాష్ట్రాలు అభివృద్ధి చెందుతున్నాయో డబుల్ ఇంజన్ సర్కార్తో, తెలంగాణలో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే మీరు కోరినవన్నీ కూడా అవే జరుగుతాయి. మీ ఇక్కడ తెలంగాణలో బీజేపీకి అనేక చోట్ల గెలిపించకున్నా, స్వతంత్రం వచ్చిన కాడి నుంచి ఇక్కడ అధికారంకు రాకున్నా, ఇవాళ తెలంగాణ ప్రజల యొక్క అభివృద్ధి మా యొక్క బాధ్యత అనే ఉద్దేశంతో మేము ప్రయత్నం చేస్తాం. అయితే కేంద్ర ప్రభుత్వం ద్వారా ఒక పేదోడి కూడా ఇంటికల్లా నెరవేరదు. అది వాళ్ళనాడు మన ఈ కేసీఆర్ను రేవంత్ రెడ్డిని పట్టుకొని గల్లా పట్టుకొని అడగాలి మీరు ఏమైందని. మరి వేరే రాష్ట్రాలలో 4 కోట్ల మందికి ఇల్లు కట్టి తాళం చేతులు ఇచ్చిండు. ఇప్పుడు 3 కోట్ల ఇల్లు కట్టిస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం డిసైడ్ చేసింది. ఇక్కడ ఎందుకు రావని అడగండి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇక్కడ ఇల్లు ఎందుకు వస్తలేవని ఎమ్మెల్యేలను, స్పీకర్ గారు ఉన్నారు కదా ఇక్కడి నుంచే కదా, స్పీకర్ గారిని అడగండి. ఇక్కడ ఇళ్ళ విషయంలో ఏమిటండి? దేశమంతా ఇస్తున్నాం ఇవాళ. సార్ రైతుల గురించి మాట్లాడుతుంది కదండి సార్. ఇప్పుడు చుట్టుపక్కల టోటల్ అంతా రైతులు సార్. వర్షం పడ్డదంటే రైతు బజార్లో వాళ్ళకు నిల్వ నీడలేదు సార్. సో మీ ద్వారా ప్రభుత్వం దగ్గరికి దృష్టికి మనం తీసుకెళ్తారు. దానికి స్థానికమైన విషయాలు నేను అనేది